హాయ్ అండి, వెల్కమ్ టు బీ స్మార్ట్ వన్ ఛానల్ అండి. ఇవాళ వీడియో ఏంటంటే హెయిర్ సిరమ్ గురించి అండి. హెయిర్ ఫాల్కి, హెయిర్ రీగ్రోత్కి, మన హెయిర్ ఫాల్ ఏంటంటే కొంచెం బాగా హెయిర్ ఫాల్ని కొంచెం తగ్గించుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి కావాలనేది చూద్దామండి వీడియోలో. పదండి మేక్ చేసుకుందాం. ఇదిగోండి, ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో రోజ్మెరీ లీవ్స్ 1 స్పూన్ అండి, మెంతులు 1 స్పూన్ అండి, సీడ్స్ 1 స్పూను, జీరా అండి, నల్ల జీలకర్ర ఇది 1 స్పూను. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని అంటే నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని 1 స్పూన్ పౌడర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలండి దీన్ని. ఇదిగోండి, ఇది బాయిల్ అవుతుంది కదండి. బాయిల్ అయ్యేటప్పుడు ఒక 2 డ్రై ఫ్లవర్స్ అండి, ఇది హైబిస్కస్ ఫ్లవర్స్ అండి, ఒక 2 వేసుకోవాలండి. ఇదిగోండి, ఇది బాయిల్ అయిపోయింది. ఇది వడగట్టుకుని ఇదిగోండి హెయిర్ సిరమ్ని ఇలాగా స్ట్రెయిన్ చేసుకుని ఇలా బాటిల్లో వేసుకున్నానండి. బాటిల్కి ఇలా చిన్న హోల్ పెట్టుకున్నాను, అంటే వాడడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. హెయిర్కి అప్లై చేసుకుందాం పదండి. హెయిర్కి ఫస్ట్ చిక్కు తీసుకున్నామండి. శుభ్రంగా చిక్కు తీసేసుకుని అప్లై చేసుకున్నాము. ఇదిగోండి, ఇలా అప్లై చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా బాటిల్కి చిన్న హోల్ పెట్టానండి. ఆ చిన్న బాటిల్కి ఇలాగా హోల్ పెట్టాను. ఇలా అప్లై చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలాగ హెయిర్ మొత్తం చక్కగా ఇది చేసుకోండి. అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోండి. ఎక్కువ తీసుకుని రాసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కోమ్ పెట్టి తోమాకండి. రాసుకోండి స్కాల్ఫ్కి. రాసేసుకున్న తర్వాత ఇది ఇలాగా టైట్గా పైకి టై చేసేసుకోండి. అంతేనండి, ఇక మీ పని మీరు చేసుకోండి. దీనికి హెయిర్ షాంపూ పెట్టి క్లీన్ చేసుకునే పని లేదు, ఏం లేదు. జస్ట్ అలాగా హెయిర్ సిరమ్ రాసుకుని అప్లై చేసుకుని వదిలేసేయండి. 2 డేస్ తర్వాత మీకు ఇష్టమైన షాంపూతో హెయిర్ క్లీన్ చేసుకోండి. అంతేనండి. ఈ సిరమ్ నచ్చినట్లయితే ఈ సిరమ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.